వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇది ఎందుకు ఫంక్షన్ ఏమంటే ఏర్పాటు డిసెంబర్లో ప్రపంచమంతా నవంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అట్లా అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాలో జరుపుకుంటూ ఉంటారు. నేను ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ పనిచేసేటప్పుడు జిల్లా పరిషత్ కాంపౌండ్లో నేను కూడా ఇట్లా పెట్టినప్పుడు అందరూ వచ్చి హ్యాపీగా ఫంక్షన్లో పాల్గొని చాలా సంతోషించారు. ఇంకా మండలాఫీసులో పెట్టలే మామూలుగా, నేనే అట్లా అనుకోలేదు, ఎందుకులే పెట్టాలా అన్నట్టుగా ఊరినే ఉన్నాను. అందరూ హ్యాపీగా బాగా చేసుకుంటున్నారా లేదా అన్నప్పుడు పలకరించదే, మీరు ఫంక్షన్ పెట్టలేదా, పార్టీ పెట్టలేదా అంటే, సరే ఆ పార్టీ ఏదో ఇట్లా గ్రాండ్గా చేసుకుందాం అన్నట్టుగా అందరూ కలిసి మనం ఏం చేసినా బైబిల్లో ఏమన్నదంటే ఒక మాట, మనం ఏం చేసినా దేవునికి మహిమ కలగాల. మనం తినచ్చు తాగొచ్చు ఏమైనా చేయొచ్చు, కానీ దాంట్లో దేవునికి మహిమ కలగాల అని ఉందన్నమాట. అందుకు మామూలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు జన్మదినం, అంటే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటారు, క్రీస్తు ఆరాధన అని అర్థం, దాని అర్థము. కానీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని మర్చిపోతారు, అన్నీ చేస్తారు. ఏమని చెప్తారంటే క్రిస్మస్ అంటే ఇంటికి పండగ అంట. ఇంటికంటే ఇంటికి సున్నం పెయింటింగ్ అంతా ఫుల్ బిజీ. తర్వాత ఒంటికి పండగ అంట, అంటే డ్రెస్సులు ఇంకా బాబు బట్టలు కొని అవి. పంటికి పండగ అంట, ఇంకా ముక్కలు కదా, తినాలి, బాగా తింటేనే పండగ. అన్నీ సరే కానీ క్రీస్తుని మర్చిపోతారు. అలా క్రీస్తు ఎవరు ఏం కదా అనేది మర్చిపోతారు. దాని గురించి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశము. తెలుసుకొని మనం దాన్ని ఎంజాయ్ చేసుకుందాం. దేవుడు ఏమో ఎంజాయ్ చేసుకోవద్దని చెప్పలే, హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అయితే మనం సంతోషంగా ఉంటూ దేవుని కూడా జ్ఞాపకం చేసుకుంటే మంచిది అన్నట్టుగా ఒక చిన్న కొడుకుని ఏర్పాటు చేస్తాం సార్ అంటే, సార్ సంతోషంగా అంగీకరించారు. అందుని బట్టి మనం అంతా ఇక్కడ చేరొచ్చినాం. కొన్ని మాటలు మాత్రమే మనం చూసుకొని మనం త్వరగా ముగించుకుందాం, ఎందుకంటే సార్ వీసీ కూడా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ధర్మవరం పాస్టర్ జేమ్స్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ కూడికిని ప్రారంభించుకొని చిన్న పాట పాడతాడు, 2 పల్లవులు పాడిన తర్వాత పాస్టర్ గారు ఒక 15 నిమిషాలు వాక్యం చెప్తారు. వాక్యం విన్న తర్వాత సారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మనం ముగించుకొని కేక్ తీసుకొని కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్దాం. సరేనా? ఇది ప్రోగ్రామ్. మీరేం టెన్షన్ పడద్దండి, తొందరపోదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వందనములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2023 సంవత్సరాల కిందట కన్య మరియ గర్భమందు మీరు ఈ లోకంలో సర్వ మానవాళి కొరకునైనా జన్మించినైనా మీరు మా కోసం ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. అందును బట్టినైనా మేమందరం కూడానైనా నీ కృపను బట్టి ఈ రోజునైనా ఈ సంవత్సరంలోనైనా ప్రియ జాన్ పాల్ అంకుల్ ద్వారానైనా MDO ఆఫీస్లో అధికారులతో అయితేనేమి, తోటి పని వారితో అయితేనేమి, దైవ సేవకులతో కలిసినైనా ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా నీ జన్మదిన వేడుకను మేము చేసుకుంటున్నాం. క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి అయినా ఈ విధంగా మేము కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రారంభిస్తూ ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరే మహిం పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి గోరంటలో పనిచేస్తున్నాడు ఈ పాస్టర్, సార్ పేరు డానియల్. అయితే వీళ్ళది ఇక్కడే రాఘవంపల్లి ఈదుల ముస్టూరు, అక్కడ గోరంటలో పనిచేస్తున్నాడు, పాట పాడతాడు. మరి ఇక్కడ చేరి వచ్చిన దేవుని సేవకులకు, ముఖ్యంగా MPDO సార్ గారికి, మరి మేడం గారికి, సీనియర్ సహాయాలు, మరి తోటి సార్ ఉద్యోగస్తులందరికీ మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి చిన్న పాట పాడుకుందాం. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, నీవు రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా,
మానవ జన్మతో వచ్చాడయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా నీవు రక్షణ పొందయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా నీవు రక్షణ పొందయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరము నమ్మని వారికి నరకమేగా నమ్మిన వారిని చేర్చును పరము నమ్మని వారికి నరకమేగా ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా నీవు రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా నీవు రక్షణ పొందయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్తాడు, విందాం జాగ్రత్తగా. మరి మనం ఎప్పుడు బిజీ లైఫే. ఇప్పుడు దాకా సార్ చెప్తున్నాడు ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే ఒకటి ప్రోగ్రామ్ ఆలోచించే లోపల ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి స్ట్రెస్లో ఉంటారు ప్రతి ఒక్కరు. అవన్నీ పక్కన పెడదాం, దేవుని మాటలు మనకు ముఖ్యము. విందాము 10 నిమిషాలు, తర్వాత మనం ముగించుకుందాం. మళ్ళీ ఈ కార్యక్రమానికి మా ఆఫీసులో క్రిస్టియన్స్ ఉండేది 4 అనుకున్నాము. మహేష్, నేను, మంజుల, సూర్య 4 కలిసి పెడదామని ఆలోచన చేసినప్పుడు మంచి ఐడియాని ఇట్లా పెట్టాల్సి వచ్చింది. గమనించండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈరోజు ఎండిఓ ఆఫీస్లో చేరుటకు దేవుడు మనకు సహాయం చేశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు, కానీ జగత్ పునాది వేయబడక ముందే ప్రభు మనందరి పట్ల సంకల్పించిన సంకల్పమే నెరవేర్చబడింది. ఏది ఇట్ నాట్ ఏ యాక్సిడెంటల్ అందరూ అనుకోకుండా జరిగింది అనుకుంటాం, కానీ ప్రభు అయిన దేవుడు మనందరినీ ప్రేమించి మనందరూ ఈరోజు ఈ విధంగా ఆయన నామ స్మరణ చేసే కూడికలో చేరి ఉంటామని దేవుడు నిర్ణయించిందే ఈరోజు జరిగింది. అట్టి కృప ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎండి ఆఫీస్లో ఈ విధంగా చేరి ప్రభు నామ స్మరణ చేయటకు అవకాశం కల్పించిన మా సహోదరులు జానపాల్ అంటాం మేము, మీరు మల్లికార్జున్ అంటారు. ఆ సహోదరుని ఈ అవకాశం ఏర్పాటు చేయబడిన దేవునికి మహిమ కలుగును గాక. అన్నకు చాలా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను జానపాలన్ గారికి. అలాగే ఈరోజు చేరి వచ్చినటువంటి వేదికమైనటువంటి ఎంపీడీ సార్ సాయి మనోహర్ గారికి వందనాలు, మేడం గారికి వందనాలు, అలాగే దివాకర్ సార్ గారికి వందనాలు, అలాగే చేరినటువంటి మీ అందరికీ జేమ్స్కు, అలాగే పాస్టర్ దానిలోకి అడ్మిన్ కృపావత గ్రూప్ అనే గ్రూప్ మాకుంది, దానికి అడ్మిన్ అన్నకు వందనాలు. మంజుల సహోదరికి, ఇంకో సహోదరుడు కైస సహోదరుడు ప్రసాద భాస్కర్
సూర్య అన్నయ్య కూడా వందనాలు. అలాగే మీ అందరికి కూడా యేసు నామంలో వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు అన్న చెప్పినట్టుగా అధ్యక్ష పై వహించినటువంటి జానపాలన చెప్తూ మామూలు క్రిస్మస్ అనగానే ఇంటికి పండగ, తర్వాత ఒంటికి పండగ, పంటికి పండగ అన్నాడు. అందులో క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తుని నామస్మరణ లేకుండా ఇంటికి పండగ చేసుకుంటున్నారు, క్రీస్తు ఆరాధన లేకుండా ఒంటికి పండగ చేసుకుంటున్నారు, క్రీస్తు నామస్మరణ లేకుండా పంటికి పండగ చేసుకుంటున్నారు కదా. అందుకోసమే ఈరోజు క్రీస్తు గురించి చెప్తాను. ఒక 5 ప్రశ్నలు వేస్తూ ప్రశ్న జవాబు చేసుకుందాం. నెంబర్ 1, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? వాక్యం చదువుదాం. చదవన్న వాక్యంలో పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయి. దీన్ని బైబిల్ అంటారు. 66 గ్రంథాలు ఉన్నాయి. ఇందులో 1189 అధ్యాయాలు ఉంటాయి. ఆ అధ్యాయాల్ని రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటా పోతే కావలసిన జ్ఞానం, కావలసినటువంటి లోక సంబంధమైన విషయాల్లో ఎలా నడవాలో నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్. అనుకుంటారు మనుషుల చేత రాయబడింది గ్రంథం ఇది. ఈ మాటలన్నీ కూడా ఏదో కల్పనా కథలు అనుకుంటారు, కానీ అవి కల్పనా కథలు కాదంటానికి రుజువు ఏంటంటే యెరూషలేములో యేసుప్రభు పుట్టిన ఇంటికి వెళ్ళాను నేను, యేసుప్రభు మరేమో యోసేపులో నివాసం చేసిన గృహానికి వెళ్ళాను అంటే యెరూషలేములో బెత్లెహేముకి వెళ్ళి వచ్చాను. కాబట్టి ఇవి కల్పన కాదు, వాస్తవాలు అంటానికి అక్కడ రుజువుకు వచ్చాం. కాబట్టి బైబిల్లో ఉన్న మాటల్ని కొన్ని ప్రశ్నలను జవాబులుగా తెలుసుకుందాము. షార్ట్ అండ్ స్వీట్లో కొన్ని మాటలు చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్లో యేసు ప్రభువు ఎందుకు వచ్చాను? యేసు ప్రభు ఎందుకు వచ్చాను? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. యేసు ప్రభు ఎందుకు వచ్చాను? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పటికీ ఒక 5 ఉన్నాయి ప్రశ్నలు, జవాబులు. అవి మాత్రం చదువుకొని క్రీస్తుని గురించి తెలుసుకుందాం. క్రీస్తు యొక్క మాస్ అంటే క్రీస్తు ఆరాధన. కాబట్టి క్రీస్తు లేకుండా చేసే పండుగలు కానీ ఉండకూడదు. క్రీస్తు గురించి తెలుసుకుందాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? 1వ అధ్యాయము 21వ వాక్యం. ఆమె ఒక కుమారుని కనును. ఆమె అనబడుతున్న కన్య అయిన మరియ కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. మొదటిగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ఆయన దేవుడు. బైబిల్ ఉంటుంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఉంటుంది. కానీ దేవుడై ఉండి కూడా మానవుడిగా జన్మించిన కారణం ఏంటంటే బైబిల్లో ఉంటుంది. 50వ కీర్తనలో 3వ వచనంలో ఉంటుందన్నమాట. దేవుని ముందర అగ్ని ఉంటుందంట, దేవుని ముందర ప్రచండ వాయువు విసురుతూ ఉంటుందంట. మానవుడు అయ్యా నా కష్టం ఇది, నా సమస్య ఇది చెప్పుకునేకి దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర అగ్ని ఉంటుంది కాబట్టి అగ్నిలో కాలిపోతాడు. ఆ తర్వాత బూడిద గాల్లో కొట్టుకుపోతుంది. అంటే మానవులు కాలిపోయి బూడిదైపోయి కొట్టుకొని పోకూడదు. కాబట్టి దేవుడుగా రాకుండా దేవుడు శరీరధారిగా నరవతరంలో రావాల్సి వచ్చిందన్నమాట. మానవుడిగా రావాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి కారణం మొట్టమొదటి ఏంటంటే తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అంటే ప్రజలకు జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. ఈ జన్మ కర్మ పాపాలు పోగొట్టుకోవడానికి మానవుడు ఎన్నో అన్నదానాలు చేస్తున్నాడు, వస్త్రదానాలు చేస్తున్నాడు, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు. వాటి వల్ల మానవుని పాపం పోవట్లేదు. ఎడ్లు కోళ్ళు రక్తాలు బలిస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మానవుని పాపం పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో తాపత్రయపడుతున్నారు మానవుడు. వాటి వల్ల మానవుని పాపం పోవట్లేదు. పాపం పోగొట్టుకోకుండా మానవుడు ఉంటుండగా అట్టి మానవుని రక్షించడానికే యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టాల్సి వచ్చింది. మతాన్ని స్థాపించడానికి, జాతిని స్థాపించడానికి, కులాన్ని స్థాపించడానికి యేసు పుట్టలేదు. యేసు పుట్టిందల్లా పాపం పోగొట్టడానికే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి పైగా మనకు 3 లోకాలు ఉన్నాయి. పైన పరలోకం ఉంటుంది, మనం భూలోకం ఉన్నాం, మన కింద పాతాళలోకం ఉంటుంది. పాతాళం అనేది పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. మనకు ప్రతి మండలంలో జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. పోలీస్ స్టేషన్ ఎందుకోసం ఉంటాయి? దొంగలను పట్టుకోవడానికి. మంచి వాళ్ళని పట్టుకో పోలీసు వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. అట్లాగే సాతాను దూతలు ఉన్నారు. వాళ్ళు పాపం చేసిన వాళ్ళని మాత్రం పట్టుకుంటారు. దాన్ని పాతాళం అంటారు, యమలోకం అంటారు, ఇంకో రకంగా నరకం అంటారు. దాన్ని సాతాను తన దూతలతో నింపటానికి చూడన్నమాట. యోబు గ్రంథము 24వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 24వ పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని ఉంటుంది. పాతాళము పాపము చేసిన వారిని
పట్టుకొనును. పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట. అంటే ఎవరు పాపం చేస్తారో జన్మ కర్మ పాపాలతో మానవుడు ఉన్నాడు కదా, ఆ పాపాలను పట్టుకోవడానికే పాతాళం ఉంది. కాబట్టి పాతాళము నుండి పాపము నుండి మానవులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఒకటి రక్షించడానికి, పాపాల నుండి రక్షించడానికి యేసు పుట్టాడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యం. యేసు ప్రభు వారు ఎందుకు జన్మించాడయ్యా అంటే పాపము నుండి రక్షించడానికి. ఒకటి. రెండో దాంట్లోని ఏ భాగం, బి భాగము 1:22 మత్తయి సువార్త. ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టును. 22 వచనం 22 అంతే పైన. ఇదిగో కన్య గర్భవతి కనును పేరు పెట్టి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు జరిగింది. ఇమ్మానుయేలు పేరుకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉండును. ఒకటి, యేసు ప్రభు ఎందుకు పుట్టాడని ఎవరిని అడిగితే చెప్పాల్సిన మాట అంటే పాపులను రక్షించటానికి. పాపుల్ని ఎందుకయ్యా అంటే పాపులను పాతాళం పట్టుకుంటారు కాబట్టి, అలా పట్టుకోకుండా ఉండటానికి రక్షించడానికి యేసు పుట్టాడు. రెండు, రక్షించబడిన మానవులకి తోడై ఉండటానికి. ఎందుకు తోడయ్యా అంటే లోకంలో మానవుడు ప్రతి విషయంలో భయపడతా ఉన్నాడు. ఆ భయపడుతున్న వ్యక్తికి తోడు ఉంటే భయపడడు. కొన్నిసార్లు మన ఇంట్లోనే మనం ఉంటూ రాత్రిలో కరెంటు పోతే భయపడతాం. మన ఇంట్లో మనం ఉంటూ వాష్రూమ్ పోవాలంటే చీకటిగా ఉందని భయపడి తోడు పిలుచుకుంటాం. కూతురు అయితే అమ్మ రాయే వాష్రూమ్ పోవాలని పిలుచుకుంటుంది. అదే తోడు పోతే ఎంత దూరమైనా ఎంత చీకట్లో అయినా ప్రయాణం చేయొచ్చు. అందుకే మానవుడు ప్రతి విధమైన భయముతో కొట్టుమిట్టాడుకుంటున్నాడు. కాబట్టి ఆ భయాలు పోగొట్టడానికే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. అంతే తప్ప మరొకటి కానే కాదు. ఒకటి, ఆయన మానవులను వారి పాపాల నుండి రక్షించడానికి పుట్టాడు. రెండు, వారికి తోడై ఉండి ప్రతి విధమైన భయం నుంచి పోగొట్టాలని యేసు ప్రభు లోకంలో పుట్టాడు. అది యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే ఆ రెండు జవాబులు. యేసు ప్రభు భూలోకంలో 33 సంవత్సరాలు జీవించారు. క్రీస్తు పూర్వము BC 4లో పుట్టాడు యేసు ప్రభు వారు. BC 4లో చరిత్ర ప్రకారంగా క్రీస్తు పూర్వము BC 4 పుట్టారు. కాబట్టి పుట్టిన యేసు ప్రభు ఎలా జీవించారంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. యేసు ప్రభు ఆయన బాల్యము నుండి చనిపోయేంత వరకు యవన కాలంలో ఆయన ఉన్నంత కాలము ఎలా జీవించాడు. ఒకటి, పాపులను రక్షించడానికి యేసు పుట్టాడు. ఎందుకు పాపుల్ని రక్షించాలనుకున్నంటే పాపులను పాతాళం పట్టుకుంటారు కాబట్టి. అలాగే యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే తోడై ఉండటానికి యేసు పుట్టాడు. అలాగే యేసు ప్రభు జీవించినప్పుడు ఎలా జీవించారంటే చూడండి ఒక మాట 7:26. పవిత్రుడు యేసు ప్రభు అనబడుతున్న ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు ప్రభు వారు లోకంలో ఉన్నన్నాళ్ళు ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రత్యేకంగా అంటే పాపము లేనివాడిగా. యేసు ప్రభులో పాపము లేకుంది ఉంది కాబట్టి ఆయనను పాతాళం పట్టుకోలేదు. అట్లాగే ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనం అందరం హిందువులమైన ముస్లింలైనా క్రైస్తవులైనా అందరము దేవుని చేత పుట్టించబడిన దేవుని పిల్లలము. క్రైస్తవులే దేవుని పిల్లలు కాదు, క్రైస్తవులే దేవుని పిల్లలు కాదు, ముస్లింలు కూడా దేవుని పిల్లలే, హిందువులు కూడా దేవుని పిల్లలే. అందరూ దేవుని చేత పుట్టించబడిన మట్టి మనుషులము. మనం అందరు ఎవరు చెమట వచ్చినప్పుడు ఇట్లా అంటే అందరికీ మట్టే వస్తుంది, అందరికీ ఇట్లా అంటే మట్టే వస్తుంది. హిందువులకు బంగారు, ముస్లింలకు పాలు, క్రైస్తవులకు పెరుగు రాదు. అందరికీ మట్టే వస్తుంది. అందరం మట్టి మనుషులం కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా పాతాల వశం కాకుండా, ఏ ఒక్కరు కూడా పాతాళం చేత పట్టుకొనబడకుండా వారిని రక్షించాలి. నా పోలికలో నేను చేసుకున్న మనుషులు రక్షించబడాలి అన్న ఉద్దేశంతో యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి యేసయ్య పుట్టాడు. ఆయన ఉన్నన్నాళ్ళు ప్రత్యేకంగా ఉన్నాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు. ఎందుకంటే తాను మరణించినప్పుడు తన రక్తం వలన ప్రతి ఒక్కరూ పాపాల నుండి పరిశుద్ధపరచబడాలి. ఒకటేంటంటే యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే పాపులను రక్షించడానికి. రెండు, యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే తోడై ఉండటానికి. మాత్రం కాక యేసు ప్రభు ఎలా జీవించాడంటే ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాడు. అలాగే యేసు ప్రభు మరణించాడు. ఎందుకు మరణించాడు? BC 4లో పుట్టాడు, AD 30 చనిపోయినాడు.
BC 4 జన్మించాడు, 7:30 చనిపోయాడు. చూడండి అన్నమాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మరియు ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారం సమస్త పశువులను రక్తము చేత సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ పొందమనియు సామాన్యంగా చెప్పవచ్చును. చూడండి, యేసు ప్రభు ఒకటి ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి. అందులోనే ఎందుకు పుట్టాడంటే తోడై ఉండటానికి. ఎలా జీవించాడంటే ప్రత్యేకంగా జీవించాడు. ఆయన చనిపోయినది ఎందుకోసం అంటే పాప క్షమాపణ నిమిత్తం. మానవుల యొక్క పాప క్షమాపణ దేని వల్ల పోలేదు. అందుకు యేసయ్య గమనించి నా పోలికలున్న మనుషులందరూ కూడా పాపం చేత వారు క్షమించబడకుండా పాతాళం పట్టుకుంటుంది కాబట్టి వారి కోసం నేను రక్తం కాచాలి అని ఆయన పరలోకంచి దేవుడై ఉండి కూడా మానవుడిగా భూలోకం వచ్చి అందరి కోసం ఆకాశానికి భూమి మధ్యలో వేలాడి ఆయన రక్తం కాచి చనిపోయాడు. సమస్త వస్తువులను ఎలాగైతే రక్తం చేత శుద్ధి చేస్తామో మానవుని హృదయాన్ని పరిశుద్ధపరచడానికి యేసు రక్తము అవసరం వచ్చింది. ఆయన అంత రక్తమంతా కాచి ఆ రక్తములో మానవులను హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. యేసు ప్రభు వారు ఆకాశానికి భూమికి మధ్యలో ఈ లోకంలో ఎందుకు చనిపోయారంటే పాప క్షమాపణ నిమిత్తము. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి, ప్రజలను పరిశుద్ధపరచుటకై మానవులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, సిలువ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, సిలువ ఇలా ఉంటుంది. ఇక్కడ తల పెట్టి ఇలా సిలువ ఉంటుంది కాబట్టి ఈ కుడివైపును మంచి చేయంటాం, దీంతో మనం అన్నం తింటాం, దీంతో వేరే పనులు చేయము. ఈ చేత్తో వేరే పనులు చేస్తూ ఉంటాం. దీన్ని చెడ్డ చేయంటాం, అంటే ఇదిగో మంచిదే కానీ దీన్ని చెడ్డ చేయంటాము, దీన్ని మంచి అంటాం. కుడివైపు ఉన్న దేవుడు మానవుడిని కలుసుకోవాలంటే ఈ మానవుడు పాపిగా ఉన్నాడు. ఈ పాపైన మానవుడు ఈయన దగ్గర రావాలంటే సిలువే మార్గం. అందుకే ఇటువైపు నుంచి యేసు ద్వారా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు అన్న ఆ వాక్య ప్రకారంగా యేసయ్య అందరి కోసం ఆ సిలువలో గవిని వెలుపల శ్రమ పొందెను, రక్తం కాచెను. ఎందుకయ్యా కాచినంటే ప్రతి మానవుణ్ణి పరిశుద్ధపరచటానికి యేసు రక్తం. అందుకే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతారు. అయ్యా యేసయ్య, నేను జన్మ కర్మ పాపాలు కలిగిన వ్యక్తిని, నీ రక్తములో నా పాపాలు కడిగాయి అంటే పాపాలు కడిగి వేస్తాడు. పాపం కడగబడిన వ్యక్తి పరిశుద్ధవుతాడు. ఈ పరిశుద్ధమైన వ్యక్తి దేవుని చేరుకుంటారు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చేరుకోలేరు. కాబట్టి పరిశుద్ధ పచ్చబట్టానికే మానవుని కోసము త్యాగం చేసి అన్న పాట పడ్డాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరిని ప్రేమించి మనందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన సెలవులో త్యాగమయ్యాడు. కాబట్టి ఒకటి, యేసయ్య ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి, వారికి తోడై ఉండటానికి. మాత్రం కాక ఆయన జీవించిన 33 సంవత్సరాలు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాడు. అందరి కోసం రక్తం కాచాడు, పరిశుద్ధపరిచాడు. రెండోసారి రాబోతున్నాడు. ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తారో ఒక మాట చూద్దాము. ఒక 2 వాక్యం ముగించేస్తాను. ఇక యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే యేసు కూడా అనేకుల పాపం భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారు ఉండువారే రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షము. ఇది కలియుగం అంటున్నారు. అందరు కూడా దీని ఏమంటున్నారంటే కలియుగం అంటారు. వారి వారి విశ్వాసాలను బట్టి దేవుడు వస్తున్నాడని ఆలోచన కలిగి ఉన్నారు. క్రైస్తవులు కూడా యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తన ప్రజలు ఎవరైతే యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఉంటారో వారు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే వారి రక్షణ నిమిత్తమై రెండోసారి యేసు ప్రభు రాబోతున్నాడు. అయితే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం యేసు ప్రభు రెండోసారి వస్తాడు, యేసు ప్రభు రెండోసారి వస్తాడు వింటున్నాం, కానీ ఇంకా రాకుండా ఉన్నాడు. ఎందుకు? కారణం చూద్దాం. ఎందుకు యేసు ప్రభు రాకుండా ఉన్నాడు ఇంకా అంటే అదే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం, చివరి వాక్యం ఇది. ఈ సెషన్కి
చివరి వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపకుండా ఇచ్చయింపక అందరూ మారు మనసు కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒకసారి 2023 సంవత్సరం క్రితం యేసు ప్రభు ఈ లోకంలో కన్య మరియ గర్భంలో జన్మించాడు. దాన్ని క్రిస్మస్ అంటారు, క్రీస్తు మాస్ అంటారు. ఆ జన్మించిన యేసు ప్రభు 33 సంవత్సరాలు భూలోకంలో జీవించారు. ఆ జీవించిన యేసు ప్రభు వారు పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రత్యేకంగా బ్రతికారు. ఆ తర్వాత ఆయన శ్రమ పెట్టబడి, చనిపోయి, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచి మరలా తండ్రి కృపను చేరుకున్నాడు. రెండోసారి మళ్ళా రాబోతున్నాడు. ఆ వచ్చేటప్పుడు ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి కొరకు రావాలి. రాలేదు, 2000 సంవత్సరాల క్రితమే రావాలి. ఇంకా అంటే దాదాపుగా 23 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంది కదా. ఇంత ముందే రావాల్సిన రాకుండా ఆలస్యమైంది. కారణం ఏంటంటే ఇంకా చాలా మంది మారు మనసు పొందలేదు, మనసు మార్చుకోలేదు. కాబట్టి మనసు మార్చుకోవాల్సిన వారు ఇంకా ఉన్నారు. మనసు మార్చుకోకపోతే నశిస్తారని ఆలస్యం చేస్తా ఉన్నాడు. వస్తే లోకమంతా మునిగిపోతుంది. లోకమంతా పంచభూతములు మిక్కటమైన వేడముతో కాలిపోతాయి. అలా కాలిపోతే మారు మనసు పొందని వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి నశించిపోతాడే, పాతాళములో యాతన పడి చచ్చిపోతాడే. అలా కాకూడదు. నా కుమారుడు హైందవుడైనా, నా కుమార్తె హైందవురాలైనా, నా కుమారుడు ముస్లిం అయినా, నా కుమార్తె ముస్లిం అయినా, నా కుమార్తె క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే అందరు నా పిల్లలే. వారు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. వారు మారు మనసు పొందకపోతే నశించిపోతారని యేసయ్య తాను రాకడను ఆలస్యం చేసుకుంటున్నాడు. మనం కూడా ఈ బత్తలపల్లి లేకుంటే, ఈ మండలంలో లేకుంటే, ఈ ఆఫీస్లో ఉన్న మనలో ఇంకా కొందరు రక్షణ పొందాలని దేవుడు సంకల్పించాడు. అందుకే మీకు ఈ సువార్త వినిపిస్తున్నాడు. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం మన కోసమే పుట్టాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము మారు మనసు అనుభవం లేకపోతే బైబిల్లో ఒక సంఘటన యేసు ప్రభు చెప్పారు. ధనవంతుడు, లాజరు అని 2 మనుషులు భూమి మీద బతికారంట. ధనవంతుడేమో తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన తినడము, తాగడము చేసేవాడట. అయితే అతను మరణించినప్పుడు ధనవంతుడు కాబట్టి గొప్ప వాళ్ళు అతను భూస్థాపన చేశారంట. దరిద్రుడు ఉన్నాడు, అతను దరిద్రుడు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు తాడు కట్టుకొని తీసుకొని భూస్థాపన చేశారంట. అయితే 2 ఆత్మలు దేవుని చేత కలగజేయబడ్డాయి కాబట్టి 2 ఆత్మలు పైకి పోయినాయి. పైకి పోయినప్పుడు ధనవంతుని ఆత్మేమో పాతాళం పోయింది, దరిద్రుని ఆత్మేమో పరలోకం పోయిందంట. పరలోకం నెమ్మదిగా ఉందంట. ఈ ధనవంతుడు, అయ్యా నాకు ఇంకా సహోదరులు ఉన్నారయ్యా అంటే అక్కడ పాస్టర్లు ఉన్నారయ్యా అని చెప్పారంట. కానీ అక్కడ పాస్టర్లు ఉన్నప్పుడు ఆ పాస్టర్లకు మారు మనసు అనుభవం చెప్తారు పాస్టర్లు. ఆ చెప్పినప్పుడు నీ సహోదరులు గనక మారు మనసు పొందితే నీరులాగా పాత్రలు రాకుండా పరలోకం వస్తారయ్యా అన్నారంట. అంటే దేవుడు అందరిలో ఏమి చూస్తున్నాడంటే క్రిస్మస్ సందర్భముగా ప్రతి ఒక్క హృదయంలో యేసయ్య మారు మనసు కలిగించాలి. మత మార్పిడి కాదు, మనసు మార్పిడి కలిగించాలని యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకం వచ్చాడు. కాబట్టి ఎప్పుడు చేస్తుంది అప్పుడు చేస్తే మనకు ఆశీర్వాదం. ఒకసారి అంట ఒక హాస్టల్లో 50 మంది పిల్లలు ఉన్నారంట. ఆ 50 మంది పిల్లలు బలహీనంగా కనపడ్డారంట, రక్తం తక్కువగా కనపడ్డారంట. డాక్టర్ వచ్చి వార్డెన్ గారు మీ పిల్లలకు చాలా మందికి రక్తం తక్కువగా ఉంది, టానిక్ బాటిల్ ఇస్తా అందంట. డాక్టర్ గారు సరే ఇవ్వండి అన్నారంట. ఆ రాత్రి అందరు డాక్టర్ గారి ద్వారా ఇవ్వబడ్డ టానిక్ బాటిల్ వార్డెన్ గారు అందరికి ఇచ్చారంట. అందరు తాగారంట. నాలాంటి ఒకడు రాత్రి 1 గంట సమయంలో ఇట్లా ఎగురుతా ఉన్నాడంట. జంప్ చేస్తూ ఉంటే పక్కన ధన్ ఉంటే, ఏమయ్యా యేసుదాసు ఎగురుతున్నావు, ధన్ వస్తుందంటే, అదే రా టానిక్ తాగినానంట. మేము తాగినాం కదంటే, లేదురా ఆ తాగే ముందు బాటిల్ పైన వర్డ్స్ చదవలేదురా, అప్పుడు సేక్ బిఫోర్ ఉంది, అప్పుడు చేయలేదురా, ఇప్పుడు సేక్ చేస్తున్నానంట. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. అంటే ఎప్పుడు సేక్ చేయాలనో అప్పుడు సేక్ చేస్తేనే ఆరోగ్యము బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. లేకపోతే మోషన్ని బట్టి మరోలా ఇబ్బంది పడుతుంది. అందుకోసమే మనం ఊపిరి ఉండగానే సత్యం తెలుసుకుందాం, వాస్తవం తెలుసుకుందాం. యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు, యేసు ప్రభు తక్కువ జాతి వాళ్ళ దేవుడు కాదు, యేసు ప్రభు అందరి దేవుడు. ఎందరైతే మారు మనసు పొందుతారో అంటే మనసు మార్చుకుంటారో వారందరికీ నిజమైన క్రిస్మస్ ఇవ్వాలని కేవలము ఇంటి పెయింటింగ్
మార్చుకుంటే కాదు, వంటి వస్త్రం మార్చుకుంటే కాదు, పంటికి మంచి వంట ఇస్తే కాదు, కానీ హృదయంలో విశ్వసించి యేసు ప్రభుని చేర్చుకున్న వారందరూ కూడా నిజమైన క్రిస్మస్గా భావించి మేము అలా ఉన్నాం. ఇప్పుడు ఆ అనుభవం మా తోటి వారికి అందించాలని ఈ తాపత్రంలో ఒక భాగము జాన్ పాల్ అన్న దీని కొరకు చేశారు. ఆ క్రైస్తవులుగా సహోదరులు, మా తోటి వారు, మా తోటి ఎంప్లాయీస్ కూడా పరలోకం చేరాలి, మోక్షం చేరాలి అన్న ఆలోచనతో ఏర్పాటు చేశారు. మీరును మీ కుటుంబ సమేతములుగా మోక్షం చెందినట్లుగా ప్రభు మీకు మీ కుటుంబాలకి అట్టి మారు మనసుతో కూడిన అనుభవం దయచేయను గాక. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి జాన్ పాల్ గారికి, అధికారులందరికీ యేసునామములో వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి దేవుని విషయాలు కొన్ని మేము వినడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఈ సమయంలో మన ఎంపీడీఓ గారు సాయిమణి గారు సార్ 2 మాటలు చెప్పి మనం ముగించుకుంటాం. ఓకే, ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి గ్యాదరింగ్స్ మనము అంటే ఒక సిఎంఓ ఆఫీస్లో, లేకపోతే ఒక సెక్రటేరియట్లో ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో చూస్తాము. నేను మొన్న అట్ హోమ్ అన్నట్లు కార్యక్రమం విన్నాను. ప్లస్ అలాగే క్రిస్మస్ ఈవెంట్ అన్నట్లు, అంటే డే బిఫోర్ ద క్రిస్మస్ ఆర్ లాంగ్, అంటే ఇట్ ఈస్ లైక్ ఏ 1 month ఆర్ మోర్ దాన్ అంటే 45 days సెలబ్రేషన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, మన ఈవెన్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ కలెక్టర్ ఆఫ్ సోన్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్, ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారండి. అంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హార్మోనీ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ టాలరెన్స్ అనమాట. అంటే వీఆర్ ఓపెన్ టు ఆల్ రిలీజియన్స్, వీఆర్ ఓపెన్ టు ఓకే లైక్ టు ఎవ్రీవన్ అన్నట్లు అంటే మన ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్ని మనం అదేవిధంగా మనము నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రంజాన్ కూడా ఇలా చేసుకుంటాము, లేకపోతే దసరా కానీ, ఉగాది కానీ, ఏదైనా లైక్ ఓకే వి ఆల్ విల్ ఓకే సెలబ్రేట్ విత్ హోల్ హార్టెడ్లీ. ఓకే, అంటే ముందుగా ఇక్కడికి విచ్చేసిన అంటే లైక్ పాస్టర్ గారికి, ఓకే లైక్ పాస్టర్స్కి, ఓకే అండ్ గుడ్ స్పీకర్స్కి, బికాజ్ నేను ఫండమెంటలీ నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రమ్ ద క్రిస్టియానిటీ. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ గుడ్ ఫాలోయర్ అనమాట. కానీ అక్కడ ద కామన్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు క్రిస్టియానిటీ అంటే దే ఆర్ గుడ్ స్పీకర్స్, దే ఆర్ గుడ్ ఒరేటర్స్ అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా మనం అందరం నేర్చుకోవాల్సిన అంశము. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. ఇంకా ఇంకొకటి ఇక్కడ మన అందరి అంటే ఇక్కడ వచ్చిన పెద్దలు వాళ్ళ యొక్క అంటే సందేశాలు వినిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి మళ్ళా మనం చిన్నప్పుడు మన యొక్క సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్స్లో అంటే ఇట్ కెన్ బి ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, మనకు అప్పుడు చిన్నప్పుడు మనకు చెప్పిన లెసన్స్ అన్నీ అంటే అబౌట్ జీసస్ క్రైస్ట్ కానీ, లేకపోతే మేరీ మాత కానీ, అంటే ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా వీ కెన్ రికలెక్ట్ దెమ్ అనమాట. అంటే ఆయన ఒక షెపర్డ్ హౌస్లో ఆయన జన్మించారు అన్నట్లు, అక్కడి నుంచి ఒక సూర్యకాంతి వచ్చిందన్నట్లు, అంటే అదొక లైక్ మరవలేని సంఘటనలు ఆర్ మరవలేని మాటలు అనమాట. ఎందుకంటే మా ఇంగ్లీష్ మేడం మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి అవి. అంటే లైక్ వీఆర్ హార్ట్ఫుల్లీ థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ పెద్దలందరికీ కూడా వచ్చి మాకు ఒక గుడ్ మెమరీస్ క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ నాకు ఇంకొకటి నా మనసు హత్తుకున్న విషయం ఏంటంటే 4 వాల్యూస్ అనమాట. అంటే నేను మన స్టాఫ్ అందరితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను 10 కమాండ్మెంట్స్ గురించి. నేను అది లైక్ యాజ్ వీ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్, అక్కడ కూడా సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ మాకు ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్, వీ షుడ్ బి ఇంపార్షియల్, వీ షుడ్ బి అంటే కాంపాషనేట్. ఇతరులకి ఏదైనా జరిగితే కేవలం మనం సింపతి, ఎంపతి, కాంపాషన్ 3 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. సింపతి అంటే జస్ట్ మనం రోడ్లో వెళ్తుంటాం, ఎవరికో ఏదో జరుగుతుంది, అయ్యో అలానా అని మనం జస్ట్ బాధపడతాం, వెళ్ళిపోతాం. అది ఎంపతి అనుకోండి. ఏదైనా ఇబ్బంది అయితే మనం వెళ్తాము, అయ్యో నీకు ఎలా ఉంది, ఓకే నువ్వు పలానా ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే పలానా హాస్పిటల్కి వెళ్ళు, జరుగుతుంది, మీకు నయం అవుతుంది అన్నట్టు చెప్తామన్నమాట. కాంపాషన్ ఈజ్ ద లైక్ బిగ్గర్ దాన్ అదర్ 2 అనమాట. అంటే సింపతి కంటే ఎంపతి కంటే కాంపాషన్ అనేది చాలా గ్రేట్. అంటే ఈ కాంపాషన్ ఎలా అంటే తన యాక్సిడెంట్ అయిన విక్టిమ్ దగ్గరికి వెళ్తాము,
మనం 100 కాల్ చేస్తాము, 104కి కాల్ చేస్తాము, మనం ఆయన వెంటే ఉంటాము, హాస్పిటల్కి తీసుకెళ్తాము, వాళ్ళ ఇంటి వాళ్ళకి కాల్ చేస్తాము, వాళ్ళ ఇంటి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉంటామన్నమాట. అంటే మన యొక్క ఆల్ హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీలో మనం ఇవన్నీ ఓవర్లాప్ చేస్తే, ఈవెన్ సిక్కిజం, బుద్ధిజం, జైనిజం, అంటే ఇండియా ఈజ్ హోమ్ టు ద వరల్డ్స్ 4 మోస్ట్ ఏన్షియంట్ రిలీజియన్స్ అన్నమాట. అంటే అందులో ఈ కామన్ వాల్యూస్ అంటూ ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయన్నమాట. ఆ నైతిక విలువల్లో ఇది ఫండమెంటల్. కాంపాషన్ అనేది మనం ఇప్పటిదాకా మన పాస్టర్ గారు చెప్తూ ప్యూరిటీ ఆఫ్ సర్వీస్ అన్నమాట, ప్యూరిటీ ఆఫ్ థింకింగ్, ప్యూరిటీ ఆఫ్ అవర్ ఇన్నర్ థింకింగ్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే మనకు ప్యూరిటీ ఉంటుందో దెన్ వీ కెన్ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. అంటే మనం ఏమనుకుంటామో అది ఖచ్చితంగా సాధిస్తామన్నట్లు, అంటే నేను అది నేర్చుకున్నాను అన్నట్లు నేను చెప్తున్నాను అనమాట. ప్యూరిటీ ఆఫ్ థింకింగ్, ప్యూరిటీ ఆఫ్ ఓకే లైక్ మన థింకింగ్ ప్రాసెస్ గురించి చాలా చాలా అంటే చాలా స్ట్రెస్ చేశారు. అంటే ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ సర్వీస్ ఆర్ ఓకే మానవ సేవే మాధవ సేవ అన్నట్లు మనం ఆల్రెడీ విన్నాము. ఆల్రెడీ నేను ఇప్పుడు అంటే ఇంత మొత్తం విన్న తర్వాత మనకి ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుందంటే 10 మందికి సేవ చేసినప్పుడే. వీ ఆల్ ఆర్ గ్రేట్ఫుల్ అన్నమాట. అంటే లైక్ వీ ఆల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నమాట. అంటే మనకు సమాజం చాలా ఇస్తుంటుంది, మనం సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేది ఇక్కడ మూలం. అంటే ఒక లైక్ ఫౌండేషన్ అన్నమాట ప్రతి ఒక్కరికి. అంటే లైక్ ఎక్కడ కూడా మనకు ఒక 10 రూపాయలు వస్తే మనము 1 రూపీ కానీ ఆర్ 50 పైసే కానీ, కొంతమంది 2 రూపీస్ కానీ, దే విల్ గివ్ బ్యాక్ టు సొసైటీ. అంటే ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అనదర్ ఎట్లాగైనా చేస్తారనమాట. అప్పుడు వచ్చే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ లైక్ ఇన్వాల్యుబుల్ అనమాట. అంటే ఒకటి కాంపాషన్ గురించి మనం నేర్చుకున్నాం, ఇంకొకటి ప్యూరిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్, ఇంకొకటి ఒక పబ్లిక్ సర్వీస్ అన్నమాట. మనకి అంటే టోటల్ మన యొక్క ఎంటైర్ మన లైక్ ఆల్మోస్ట్ ఒక 1 hour ఆర్ 1.5 hours ఆఫ్ ఈ గ్యాదరింగ్లో మన యొక్క టోటల్ ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి కానీ, క్రిస్మస్ గురించి మేజర్గా, ఎందుకంటే వీ ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ సెక్ట్స్, డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అంటే దట్స్ లైక్ ఏ వండర్ఫుల్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే లైక్ ఇలాగా జపాన్లో ఎందుకు అక్కడ మినిమం అక్కడ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 101, 103 years అనమాట. బిట్వీన్ 101 to 103 years ఆల్మోస్ట్ అందరూ బతుకుతారనమాట. ఎందుకు అని ఒక పెద్ద అంటే ఒక రీసెర్చ్ జరిగిందనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ రిలీజియన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ నేచర్. వాళ్ళ యొక్క టెండెన్సీ అలా ఉంటుంది. ఏదైనా చిన్న బర్త్డే జరగని వాళ్ళు దే విల్ కమ్ అండ్ సెలబ్రేట్ విత్ అదర్ పీపుల్. ఏదైనా ఒక చిన్న అకేషన్ కానీ మనం అంటే అట్లా అందరితో కలిసిపోయి అంటే కొంచెం అన్నీ మర్చిపోతారనమాట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా ప్రార్థన చేసేటప్పుడు నేను కూర్చున్నాను, కానీ అది వీసీనే గుర్తుకొస్తుంది అనమాట. ఎందుకంటే జాన్ కలెక్టర్ హ్యాస్ గివెన్ స్ట్రైట్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ us. వార్నింగ్, సీరియస్ వార్నింగ్ అది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫినిషింగ్ ద యాక్టివిటీ యూ హ్యావ్ టు కమ్ టు మై ఛాంబర్. నేను మీకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తానంటే నిన్న రాత్రి 11:30 కూడా అంటే అగైన్ ఐఎమ్ బ్రింగింగ్ ద ఆఫీస్ ఇయర్. అంటే ఇక్కడ మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ మనం చేసుకోవాలి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మల్లికార్జున్ అన్న అంటే ఫర్ బ్రింగింగ్ దిస్ పీస్ అనమాట. అంటే ఫర్ బ్రింగింగ్ దిస్ ప్రశాంతత. లైక్ ఓకే వెన్ ఎవర్ we listen to kirtanas or whenever we listen to the words, noble words, we can call them as noble words, from the Holy Bible or Holy Quran, Holy Bhagavad Gita or Holy Guru Granth Sahib. అంటే మనం ఇవన్నీ ఎప్పుడైతే వింటామో మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎంత ప్రశాంతత అంటే అది లెక్క కట్టలేము. అంటే మనం అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాం. నెక్స్ట్ మినిట్ మనం ఏమైనా సాధించగలం. అంటే మన థింకింగ్ ప్రాసెస్ చాలా స్టేబుల్కి వచ్చేసి అది ఎంత కష్టమైన టాస్క్ అయినా కానీ మనం సాల్వ్ చేస్తామన్నమాట. లైక్ వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, ఐఎమ్ రియలీ హానర్డ్ అనమాట టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్. అంటే లైక్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఏ మండలంలో కూడా ఏ జిల్లాలో కూడా ఇలాగ జరిగి ఉండదు. కాబట్టి లెట్స్
కంటిన్యూ దిస్, ఓకేనా, ట్రెడిషన్. ఎందుకంటే ఇది మంచి ట్రెడిషన్ కూడా అని అనుకోవచ్చు. బికాస్ మనం ఏదైనా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ రంజాన్ కానీ, వెదర్ ఇట్ ఈస్ క్రిస్మస్ కానీ, ఇంకా ఇతరత్ర ఫెస్టివల్స్ కూడా అట్ హోమ్ అన్నట్లు, లేకపోతే ఏదైనా ఓ మంచి ఈవెంట్స్ చేస్తారనమాట. అప్పుడు అందరూ కలిసి ఇలాగా వాళ్ళ యొక్క అన్నీ మర్చిపోయి హ్యాపీగా, అంటే ఒక లవ్లీ బాండ్ ఆర్ ఒక లవ్లీ ఫీలింగ్ అందరి మధ్యలో వచ్చి, ఓకే వీ కెన్ లివ్ లాంగర్, వీ కెన్ వీ కెన్ గెట్ గుడ్ గుడ్ హార్మోనీ అనమాట అమాంగ్ ఆల్ ఆఫ్ us. చాలా అంటే చాలా పాజిటివిటీ ఉంటుంది మన అందరి మధ్యలో. కొంచెం వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బోత్ మన సూర్య అన్నకు కానీ, మన మల్లికార్జున అన్నకు కానీ, మన మంజుల గారికి కానీ, మన మహేష్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా అంటే చాలా థ్యాంక్ యూ. ఓకే, ఫర్ యాక్చువల్లీ ఇట్లాంటి నోబుల్ వర్డ్స్ వినాలంటేనే కొంచెం మనకు ఇట్ షుడ్ బి ఓకే, అంటే బ్లెస్సింగ్ ఉండాలని అంటారు. ఓకే వీఆర్ బ్లెస్డ్. ఓకే, ఎంటైర్ మన బత్తలపల్లి మండల్ టీమ్ అందరూ కూడా వీఆర్ బ్లెస్డ్ ఎనఫ్ టు గెట్ సచ్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ బ్లెస్సింగ్స్ అనమాట. ఇప్పుడు దాకా ఇచ్చేటప్పుడు లాస్ట్ వర్డ్ ఏమన్నారంటే వీ విల్ బీ అట్ హెవెన్ అన్నట్టు అన్నారు. ఓకే వీ విల్ బీ అట్ హెవెన్. ఓకే, వన్ డే, నాట్ నౌ. No, just on a comic note. Okay, thank you so much from the bottom of my heart. Thank you so much. ఉండేదే స్ట్రెస్ సార్. ఇప్పుడు కూడా పైకి పరిగెత్తి వచ్చినాడు ఇట్లాంటి టైంలో అదే అట్లా మెసేజ్ మీద మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఇట్లాంటి టైంలో ఈ మంచి పీస్ దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడు కృతజ్ఞతలు. జస్ట్ కేక్ కట్ చేసి సార్ ద్వారా మనం స్వీట్ తీసుకొని మనం డిస్పర్స్ అవుదాం. చిన్న వారి ప్రభు తండ్రి కలిసినటువంటి సహ ఉద్యోగస్తులు అధికారులతో కలిసి ప్రభు ఈ యొక్క చిన్న ఈవెంట్ చేసినందువల్ల ఈ ఈవెంట్లో ప్రభు చక్కగా తండ్రి ఎంపీడీఓ సార్ గారు, సాయి మనోహర్ గారికి ప్రభు చక్కటి మాటలు ప్రభు మనమందరం ఒక ప్రేమపూరితమైనటువంటి ఒక సంతోష కార్యక్రమంలో పీస్ఫుల్ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చారన్న మాటలను ప్రభు మేమంతా విన్నాం. నిజమే ప్రభు, మీరు ప్రభు చైత్రపూర్వకంగా జన్మించిన దేవుడిగా ఉన్నామని ఈ క్రిస్మస్ సందర్భంలో మేము మాట్లాడుకున్నాం. ఆ మాటలను బట్టి ఇక చేరిన అధికారులందరినీ లేక పని వారందరినీ ప్రభు ఆస్వాదించండి. వారందరూ వారి పనిలో ప్రభు ట్రస్ట్ ఉన్నప్పటికీ ప్రభు, ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభు, ఇలా కొంత సమయాన్ని వాళ్ళు గడుపుటకు సహాయం చేశారు. వారు నీ సన్నిధిలో నీ పేరట నిలబడ్డారు కనుక యేసు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారందరినీ ఆస్వాదించండి. వారి ఉద్యోగాల్లో వారిని బలపరచండి. వారి కుటుంబాలతో వారిని ఆస్వాదించండి. వారు ఆరోగ్యాలు ప్రభు కలిగి ఈ సంవత్సరం ఎలా కొనసాగారో రాబోయే 2024 సంవత్సరంలో కూడా ప్రభు నీ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో వారి ఉద్యోగాల్ని వారి కుటుంబాలని యేసు నామంలో కొనసాగించినట్లుగా ఆశీర్వదించండి అయినా. విశేషంగా మా ప్రియ సహోదరుడు జాన్పాలన్ అనగా మల్లికార్జున గారిని, వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించండి. ఇక్కడ సహోదరి మంజుల గారి కుటుంబాన్ని, అదిగా మహేష్ గారి కుటుంబాన్ని ప్రభు, అలాగే ప్రభు తండ్రి మీ నామంలో ప్రభు సూర్య గారి కుటుంబాన్ని ప్రభా, అలాగే మిగతా అందరినీ ప్రభా పేరు పేరున ప్రభా ఆస్వాదించండి. ఈ కేక్ ద్వారా కూడా అందరికి దీవెన దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు మనకును సకల పరిస్థితులకును, అలాగే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ప్రభా, కుటుంబానికి అలాగే తన పరివారం అంతటి తండ్రి ఈ రోజు ప్రభా ఈ బత్తలపల్లి మండలంలో ప్రభా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించుదుగాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రవేశనామకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Last final sir. Merry Christmas. Thank you. Sir, ice please moto sir. Sir, please sir. చిన్న పీస్. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కేక్ తీసుకున్నాం సార్. Sir, we are very happy sir. Thank you sir. We also sir very happy sir. Thank you. Oh, please. Ayo. Hello. Thank you sir.
హ్యాపీ క్రిస్మస్. క్రీమ్ లేకపోతుంది. ఇదే పెట్టండి సార్ కొంచెం ఎదుగుతాను సార్ ఇలా వీడియోలో వస్తాను. వీడియో సార్ థ్యాంక్ యూ.